రెండవది ఏమిటి అని అంటే అక్కడ భగవత్ సంకల్పం ఏముందో మనకు తెలియదు, కానీ నవనాగలతో కూడేటువంటి 9 పుట్టలు ఉంటాయి ఆ క్షేత్రానికి చుట్టూ. ప్రదక్షిణ మార్గంలో మనం వెళ్తే నవనాగులు, ఎందుకనంటే కాలసర్ప దోషాలు, కాలసర్ప యోగాలు, సర్పశాపాలు, వీటన్నింటికి కూడా పెద్దలు నవనాగ స్తోత్రాన్ని పారాయణ చేయమన్నారు. 9 నాగులను ప్రతినిత్యం చేయమన్నారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా చేయమన్నారు. మనకు నిత్య స్తోత్రాలు ఏవైతే చేస్తున్నామో ఉదయం లేస్తే నిత్య ప్రార్థన శ్లోకాలలో నవనాగ శ్లోకం కూడా ఉంటుంది. మీరు గమనించండి ఎక్కడన్నా పుస్తకాలలో. ఆ నవనాగ స్తోత్రాలు ఎందుకు చేస్తారు అని అంటే నాగశక్తి ఏదైతే ఉందో అది యావత్తు ప్రపంచానికి ఆధారమైనటువంటి జగన్మాత స్వరూపమైనటువంటి కుండలిని శక్తి. రేపు మనకు తెల్లారితే నాగుల చవితి కూడా ఉంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం విశేషంగా నాగుల పూజలు ఎందుకు చేస్తాము అని అంటే ఎటువంటి ఆపదలు మనకు ప్రకృతి వల్ల అయితేనేమి ఇతర చరాచర జీవుల వల్ల ఇలాంటివి కూడా ఆపదలు కలగకుండా ఉండాలని ప్రత్యేకంగా ఉపవాస దీక్షతోటి చేయడం అనేది మనకు సాంప్రదాయం. అలాంటి నాగశక్తి 9 నవనాగులతో కూడినటువంటి పుట్టలు అక్కడ ఉండడం వల్ల ఏమైంది అని అంటే విశేషంగా భార్యాభర్తల మధ్య జరిగేటువంటి దాంపత్యపరంగా ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలైనా సరే, ఇంట్లో జరిగేటువంటి పెద్దల ద్వారా ఆస్తి తగాదాలు, ఇలాంటి వాటి గురించి కూడా అక్కడ అద్భుతమైనటువంటి పరిహారం మీకు దొరుకుతుంది. ఎందుకనంటే నాగసర్ప దోషాలు అనే వాటికి కారణం ముఖ్యంగా ఏం చెప్తారు అని అంటే ముఖ్యంగా వీటికి 4 గ్రహాలు కారణమవుతుంటాయి. ఒకటి శని గ్రహం, శనీశ్వరుడు, కుజుడు, రాహు, కేతువు. ఈ 4 వల్లనే మనుషులకు విపరీతమైనటువంటి కొన్ని అకాల మరణాలు సంభవించడం అయితేనేమి, ఆపత్కాలంలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఆపదలు కూడా ఈ 4 గ్రహాలు ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి. అందులో శని గ్రహానికి ఆధిపత్యము వహించేటువంటి క్షేత్రం కూర్మనారాయణుడు. ఆ క్షేత్రానికి ఆధిపత్యము శని మహాత్ముడు, కానీ ఆయన కూర్మనారాయణ అనుగ్రహంతో ఉంటాడు. కాబట్టి శని దోషం ఉన్నవాళ్ళు, అది అర్ధాష్టమం కావచ్చు, ఏలినాటి శని కావచ్చు, లేకపోతే 2.5 శని కావచ్చు, అలాంటి దోషాలు ఉన్న వాళ్ళు కూడా నిరంతరము క్షేత్ర దర్శనం చేసినట్టయితే తప్పకుండా అలాంటి శని దోషాల నుంచి విముక్తి పొందుతారు. రెండవది కుజదోషము. కుజదోషానికి కూడా కారణము రాహు యొక్క దృష్టి, కేతు యొక్క దృష్టి అని మనకు పంచాంగాల పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా కుజునికి సంబంధించినటువంటి గ్రహ దోషాలను కూడా నిర్మూలన చేసేటువంటి అద్భుతమైన శక్తి ఆ క్షేత్రానికి ఉంది. కానీ ఒకటి ఏముందంటే నిరంతరంగా దర్శనం చేయాలి. ఒకసారి పోయి ఇచ్చినాము ఇంకతోనే మా సమస్యలు తీరుతాయంటే అది చాలా తప్పు. మనకు సామాన్యమైన జ్వరం వస్తేనే డాక్టర్ 3 రోజులు కంటిన్యూగా డోస్ వేసుకోవాలి అని చెప్పి ఇస్తుంటాడు. మరి అలాంటిది ఇంత పెద్ద దోషాలు ఉన్నవాళ్ళు ఒకసారి పోయి ఇచ్చి మాకు తొందరగా అయిపోవాలి కోరుకోవడం కూడా తప్పే. నిరంతరమైనటువంటి అక్కడ దర్శనాలు చేసుకోవడం అయితేనేమి, అక్కడికి వెళ్ళి మీరు ఏ అనుష్ఠానం చేసుకున్నా ఏమి తెలియకపోతే శ్రీకూర్మనారాయణ మనము శ్రీకూర్మనారాయణ అనుకున్నా కూడా మీకు తప్పకుండా అక్కడ సిద్ధి కలుగుతుంది. కాబట్టి అది ఒక సిద్ధక్షేత్రం. ఇంకా రెండో విషయం ఏమిటి అంటే చాలామంది వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కడెక్కడో వేలు ఖర్చు పెట్టి క్యూలలో గంటలు నిలబడి చేస్తారు. కానీ అక్కడ ఉన్న విశేషం ఏమిటంటే ఆయన స్వయంగా ఉత్తర ద్వారంగానే వెలిసి ఉన్నాడు అక్కడ ఆ క్షేత్రంలో. ఇంకొకటి ఏమి, మీరు ఉత్తరంగానే లోపలికి వెళ్ళి ఉత్తరంగానే బయటకు వస్తారు. అటు దక్షిణంగా కానీ తూర్పు పడమర వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఆయన గుహలో ఉన్నాడు. సో 2 సార్లు ఉత్తరంగానే వెళ్ళడం అవుతుంది, ఉత్తరంగానే బయటికి రావడం జరుగుతుంది. సహజంగా జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. మిగతా చాలా చోట్ల మనకు ఉత్తరానికి ఒక ద్వారం ఉంటుంది, అటుపక్క నుంచి ఇంకో ద్వారం ఉంటుంది, వెళ్ళిన ద్వారం వేరు ఉంటుంది, బయటకు వచ్చే ద్వారం వేరు ఉంటుంది. కానీ ఇక్కడ అలా లేదనమాట. మీరు సహజంగానే ఉత్తరం నుంచే వెళ్ళాలి, ఉత్తరం నుంచే బయటికి రావాలి. మరి అంత సులభంగా భగవంతుడు అందుబాటులో ఉంటే ఇదంతా ఇంకా భ్రమ కాదా? అక్కడెక్కడో వెళ్ళాలి, ఇక్కడెక్కడో వెళ్ళాలి అని అక్కడిక్కడ పరిగెత్తుకోవడము, క్యూలలో గంటలు నిలబడము. ఇక్కడ పెద్ద మీరు అనుకొని పోతే మీకు చాలా తక్కువ సమయంలోనే మీకు దర్శనాలు కూడా జరిగిపోతాయి. అలాంటి అత్యద్భుతమైనటువంటి క్షేత్రం. అందుకనే అన్నారు రాహు కేతువుల మధ్యన మీ జాతకం పరిశీలించుకోండి. రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నాయి అని అంటే
మీకు తప్పకుండా కాలసర్ప దోషం ఉన్నట్టే. భారతదేశంలో కాదు, ప్రపంచంలో 99% వాళ్ళకు ఏదో ఒక గ్రహం ఆ 2 గ్రహాల మధ్య ఉంటుంది. ఎందుకనంటే వీళ్ళు ముఖ్యంగా అమృతాన్ని ఆ రోజు మోహిని స్వరూపంతో భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవించాడో జగన్మోహినిగా అమృతాన్ని రాక్షసులకు దేవతలకు పంచే సమయంలో ఆ అసురుడు తాగడము, అది గొంతు దిగక ముందే ఆయన వారికి సంహారం చేయడం వల్ల తల భాగము మొండెము భాగము రెండిట్లోని అమృత ప్రభావం వల్ల ఏమైతే తయారైనాయి, ఒకటి రాహువుగా తయారైంది, ఒకటి కేతువుగా. ఆ రాహుకేతువులే తర్వాత కాలంలో ఈ గ్రహణాలకు కూడా కారణమైనవి. చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది అంటే రాహుగ్రస్తమైతే చంద్రుడు చంద్రగ్రహణం అంటున్నాం, కేతుగ్రస్తమైతే సూర్యభగవానుడు, దాన్ని మనం సూర్యగ్రహణం అంటున్నాం. అలాంటి దోషాలను పరిహారం చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రమే నల్లగుట్ట శ్రీకుర్మ క్షేత్రము. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరూ గ్రహణ సమయాలలో అలాంటి అంటే ప్రపంచానికి ప్రతినిత్యం కనిపించేటువంటి దేవతలు సూర్యుడు చంద్రుడు, మిగతావన్నీ మనకు కనపడవు, మిగతా గ్రహాలు కనపడవు. ఈ 2 గ్రహాలు కనపడుతున్న వాటిని మింగేసేటువంటి శక్తి ప్రదర్శిస్తున్నాయి. మింగుతారా వదిలిపెడతారా ఇది తర్వాత. అలాంటి శక్తి ఉన్నటువంటి ఆ గ్రహాల ప్రభావాన్ని కూడా తొలగించేటువంటి అద్భుతమైన నల్లగుట్ట శ్రీకుర్మ క్షేత్రము. ఎందుకు అనంటే ఆ కూర్మావతారము ఉండంగానే ఈ రాహుకేతువుల యొక్క జన్మ ఏర్పడింది. మనం సామాన్యంగా పెద్దలు అంటుంటారు, మన పిల్లలు ఏమనంటే నీ పుట్టుకు చూసినోండిరా నేను అని. అలాంటి ఆ రాహుకేతువుల యొక్క జన్మను దర్శించి వాటి నుంచి పరిహారాలు చెప్పేటువంటి ఆ అవతారం ఇంకా కూర్మావతారం అక్కడ ఉంది. స్వామి జగన్మోహినిగా మారినప్పటికీ లీలాపురుషుడు జగన్నాథ సూత్రధారి, ఆయన ఎన్ని అవతారాలను ఒక యుగంలో ధరించగలుగుతాడు. అట్లాంటి మనకు త్రేతాయుగంలో రామావతారం పరశురావతారం 2 ఒకటిసారి కనపడతాయి. అలాగే శ్రీకృష్ణ అవతారం బలరామ అవతారం ఒకటే యుగంలో ద్వాపర యుగంలో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడ గ్రహణ స్నానాలు గ్రహణ సమయంలో చేసేటువంటి జపాల వల్ల మీకున్నటువంటి కాలసర్ప దోషాలు కావచ్చు, లేకపోతే సర్పశాపాలు కావచ్చు, కాలసర్ప యోగాలు కూడా ఉంటాయి. అది ఆ విషయం తర్వాత, అది మనకు అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని తొలగించేందుకు అక్కడ మాత్రం ప్రతి గ్రహణ సమయంలో క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రదక్షిణ అయితేనేమి, అక్కడ స్నానాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇన్ని ఏర్పాట్లు ఉండి కూడా ఎక్కడెక్కడో తిరగడం కన్నా ఒక్కసారి క్షేత్రాన్ని మీరు దర్శించినట్టయితే తప్పకుండా మీకున్నటువంటి దాంపత్యపరంగా ఉన్నటువంటి గొడవలైతేనేమి, కాలసర్ప యోగాల వల్ల పెళ్లి కానటువంటి యువకులకు యువతులకు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అనేక మంది దానివల్ల లాభాలు పొందారు. నాతో వ్యక్తిగతంగా చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండవది నేను స్వయంగా అక్కడ గమనించింది ఏమిటి, 2014లో మొదటిసారి వెళ్ళినప్పుడు పైన స్వయంగా స్వామివారికి మిగతా దేవాలయంలో మనం ఏం చేస్తాము, పైన కలశ స్థాపన చేస్తాం. శిఖరానికి, దేవాలయ శిఖరానికి కలశ స్థాపన చేస్తారు, శిఖర దర్శనం అంటారు దాన్ని. కానీ అక్కడ సహజంగానే మీరు ఆ శిఖరాన్ని పైన ఉన్నటువంటి కలశాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. భగవంతుని యొక్క నిర్మాణంలో ఏర్పడినటువంటి క్షేత్రము. అక్కడ ఎవరు ఏది పోయి అక్కడ ఇది ఇక్కడ ఉండాలా అది అక్కడ ఉండాలా, అన్ని రకాల వాస్తుపరంగా ఉన్నటువంటి క్షేత్రం కూడా. రెండో విషయం గురించి చెప్తున్నా, ఎవరో చాలామంది వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పేసి కట్టిన బిల్డింగులు పడగొట్టుకొని మళ్ళా నానా రకాలుగా అప్పులు చేసుకొని అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చేతగాక అప్పుల పాలవుతున్నటువంటి వాళ్ళు కూడా మీ శుభ్రంగా ఒక కూర్మ యంత్రాన్ని, ఒక వాస్తు యంత్రాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర పూజలు చేయించి ఒక రాత్రంతా కూడా ఆ యంత్రాన్ని ఆ కూర్మం దగ్గర ఉంచి తీసుకొని వచ్చి మీ ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోండి. మీ వాస్తు ఎలా వెలిగాలో అలా వెలిగిపోతుంది. దానికి అనవసరంగా పగలగొట్టి అన్నీ పగలగొట్టి చేయమనేది వాస్తుశాస్త్రం కాదండి. కాబట్టి ఇప్పుడు అది అలవాటు అయిపోయింది, అది మనకు అనవసరం విషయం. కాబట్టి ఇన్ని విశేషాలు ఉన్నటువంటిది ఇప్పుడు మనకు సెప్టెంబర్ 7వ తేదీన రాబోయేటువంటి చంద్రగ్రహణంలో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఆ క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే అక్కడ పోయి ప్రదక్షిణ చేసి ఆ గ్రహణ సమయంలో అక్కడ ఉండి భగవంతుని సేవ చేసుకున్నటువంటి వాళ్ళు జీవితంలో వాళ్ళ అవరోధాలని తొలగిపోయి అనేకమైనటువంటి ఉన్నతిని తప్పకుండా సాధిస్తారు అని చెప్పేసి నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నాను.
అలాగే అందరికీ కూడా అన్ని రకాలుగా శుభాలు జరగాలని, ఆ కూర్మనారాయణుని యొక్క అనుగ్రహము యావత్తు ప్రపంచం మీద ఉండాలి అని నేను ఆశిస్తా. కానీ మనం పోయి భగవంతుని దగ్గర ఆడకండే ఎత్తిస్తాడు చెప్పండి, వెళ్ళాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ క్షేత్రాన్ని దర్శించి అనేక విధాలుగా వారి జీవితంలో ఉన్నతి సాధిస్తారని చెప్పి ఆశీర్వదిస్తూ అనేక మంగళ శాసనాలు చేస్తూ ఉన్నాము.